Hi friends, welcome to Shorthand Hub channel. This is Hari Naganand, ఈదుమూడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రిజిస్టర్ ఏదైతే ఎస్ఆర్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ప్రీవియస్గా కూడా సర్వీస్ రూల్స్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు నేను ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీరు మిగతా డీటెయిల్స్ అనేది తీసుకోండి. సో మనం ఏదైతే ఎస్ఆర్ ఉందో దాని గురించి చెప్పుకుందాము. ఇది ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి సర్వీస్ జాతకం లాంటిది. ఉద్యోగంలో చేరినటి నుంచి పదవి విరమణ వరకు కూడా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఇందులో భద్రపరుస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వీస్ రిజిస్టర్ విషయంలో ఉద్యోగులు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. వాటి వివరాలన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మొత్తం క్లారిటీ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ రిజిస్టర్, దానికి ఎందుకంటే అంత ప్రాముఖ్యత, మనకి సంబంధించిన పెన్షను అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే సర్వీస్ రిజిస్టర్ యొక్క ప్రధాన ఉపయోగం. రిటైర్మెంట్ సమయంలో ఇది మీకు పనికొస్తుంది. మీ పెన్షను, గ్రాట్యుటీ, మరి కమ్యూటేషను, అలాగే మీ ప్రమోషన్స్, మీకు సంబంధించినటువంటి మీరు ఎక్వైర్ చేసినటువంటి సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో మనకి రిజిస్టర్ అనేది చేయబడుతుంది. ఇంక్లూడింగ్ నామినీసు, గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత తనకు సంబంధించినటువంటి అమౌంట్స్ అవన్నీ ఎవరికి ఇవ్వాలి, నామినీ ఎవరిని పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా సర్వీస్ రిజిస్టర్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. మీ సర్వీస్ అంతా సక్రమంగా ఇందులో రికార్డ్ అయి ఉంటేనే పెన్షన్ తర్వాత మంజూరు అనేది అవుతుంది. పర్టికులర్స్ కనుక మీ ప్రమోషన్స్ కానీ ఇంకా ఏదన్నా పనిష్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఎంట్రీస్ అన్ని సరిగా లేకపోయినట్లయితే మీకు తర్వాత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని సర్వీస్ రిజిస్టర్ని మనం ఖచ్చితంగా సరిగా చూసుకోవాల్సినటువంటి హక్కు అనేది ఉంది. అలాగే క్వాలిఫైయింగ్ సర్వీస్ పెన్షన్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా కూడా మీకు దీనికి సంబంధించి మీకు రెగ్యులరేషన్ అయిందా, ప్రొబేషన్ డిక్లేర్ అయిందా అనే వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. ఇవి ఉంటేనే క్వాలిఫైయింగ్ సర్వీస్గా పరిగణించబడతారు. అలాగే మీ జీతభత్యాల పే ఫిక్సేషన్స్, పిఆర్సీలు ఇలాంటివి జరిగినప్పుడు లేదా మీకు ప్రమోషన్ వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో తప్పనిసరిగా నమోదు చేయడం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే మీరు వాడుకున్నటువంటి సెలవులు, యాన్యువల్ లీవ్ కానీ లేకపోతే హాఫ్ పే లీవ్స్ కానీ వాటిని మీరు ఎన్ని రోజులు వాడుకున్నారు ఏంటి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మన ఎస్ఆర్లో అనేది ఎంట్రీ చేసుకుంటాలి. మనం ఎస్ఆర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది కూడా ముఖ్యము. ఎందుకంటే ఆ కన్సర్న్ సంబంధించినటువంటి వ్యక్తి రాంగ్ ఎంట్రీ కనుక సర్వీస్ రిజిస్టర్లో వేసినట్టయితే మనం దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సర్వీస్ రిజిస్టర్లో ఏమేమి ఉంటాయంటే మన వ్యక్తిగత వివరాలు అంటే పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కులము, పుట్టుమచ్చలు, వేలి ముద్రలు ఇలాంటివన్నీ కూడా వీటి ప్రకారం కూడా ఈ సర్వీస్ రిజిస్టర్లో మనం ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఆధారంగా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో చేరిన తేదీ, హోదా, పనిచేస్తున్న శాఖ తదితర వివరాలు కూడా ఉంటాయి. అలాగే మీరు బదిలీ అయినది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారు, ఏ ఆఫీసులో పనిచేశారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎటువైపు వెళ్ళారు, ఇలా అన్నీ కూడా డిప్యుటేషన్ సంబంధించింది. లేకపోతే మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే సర్వీస్కి వెళ్ళినా కూడా వాటికి సంబంధించినటువంటి ఈ ఎస్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సర్వీస్లో మీకు ఏదైనా సరే ఇంక్రిమెంట్ కోతలు ఉన్నా, సస్పెన్షన్స్ ఇలాంటివి ఉన్నా కూడా రెడ్ మార్క్స్తో మీ ఎస్ఆర్లో అనేది రాయబడతాయి. నామినేషన్లు, ఉద్యోగికి ఏదైనా జరిగితే ఆ ప్రయోజనాలు, డెత్ బెనిఫిట్స్, జీపీఎఫ్, జీఏఎస్ ఇవన్నీ కూడా ఎవరికి చెందాలి, లేకపోతే చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉద్యోగస్తులు చనిపోయినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి తర్వాత ఎవరికి ఈ జాబ్ అనేది ఇవ్వాలి, అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వాలని ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఆర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. లోన్లు, అడ్వాన్సు, హౌసింగ్ లోన్స్, అలాగే జీపీఎఫ్ లోన్స్ ఇవన్నీ కూడా ఎస్ఆర్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగి పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలు, చాలామంది ఉద్యోగులు తమ ఎస్ఆర్ని పట్టించుకోరు. ఇది చివరకు రిటైర్మెంట్ సమయంలో ఇబ్బందులు దారితీస్తుంది. సో ఏమేమి చేయాలంటే సంవత్సరానికి ఒకసారి తనిఖీ అనేది చేసుకోవాలి. యాన్యువల్ వెరిఫికేషన్ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో లేదా ఇంక్రిమెంట్ వేసినప్పుడు మీ డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మీ ఎస్ఆర్లో సంతకం చేశారో లేదో సరి చూసుకోండి. డూప్లికేట్ కాపీ అనేది ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఎస్ఆర్ ఆఫీసులో ఉంటుంది కాబట్టి ₹100 చెల్లించి ఒక డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ నకలు మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇందులో ఎప్పటికప్పుడు ఎంట్రీలు వేయించుకోవాలి. ఒకవేళ ఒరిజినల్ ఎస్ఆర్ పోయినా కూడా ఇది మీకు ఆధారంగా ఉంటుంది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది మీ దగ్గర నుంచి చేసేటువంటి అవకాశం ఉంది. సర్వీస్ వెరిఫికేషన్, మీరు ఒక ఆఫీస్ నుంచి మరొక ఆఫీసుకి బదిలీ అయినప్పుడు పాత ఆఫీస్ సర్వీస్ కాలాన్ని కూడా వీటిలో మెన్షన్ అనేది క్లియర్గా చేస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది ఫైనాన్షియల్ అసెట్ లాగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సర్వీస్ రిజిస్టర్ తనిఖీ చేసుకునేటువంటి హక్కు అనేది మనకుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి ఒకసారి తన సర్వీస్ రిజిస్టర్ని చూసుకునే హక్కు ఉంది. మనం ఎవరైతే హెచ్ఓడి ఉంటారో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, వాళ్ళ పర్మిషన్తో మనం ఎస్ఆర్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ బాధ్యత ఏంటంటే అందులో నమోదైన వివరాలన్నీ కూడా పదోన్నతులు, ఇంక్రిమెంట్స్, సెలవులు ఇవన్నీ సరిగ్గా లేదా ఉన్నాయో చూసుకొని సంతకం చేయాలి. ఇది మీ భవిష్యత్తు పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అలాగే డూప్లికేట్ కాపీ పొందే హక్కు కూడా మీకు ఉంటుంది. ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్ కార్యాలయం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైనా పోయినా లేదా చిరిగిపోయినా ఇబ్బందులు కలగకుండా ఉద్యోగి తన దగ్గర డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ అనేది ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీవో 102 అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ఖర్చుతో డూప్లికేట్ అసైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ డూప్లికేట్ పుస్తకాన్ని కొనుగోలు చేసి అందులో ఎంట్రీలు రాయించుకొని మీ డీడీఓ చేత అటెస్టేషన్ అనేది చేర్చుకొని మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఒరిజినల్ ఎస్ఆర్ ఎప్పుడైనా మిస్ అయినా కూడా ఈ డూప్లికేట్ కాపీ మీకు పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రస్తుతం ఏపీలో ఈ సర్వీస్ రిజిస్టర్ విధానం అమల్లో ఉంది. ఉద్యోగులు సిఎంఎస్ పోర్టల్ ద్వారా కూడా తమ ఈ సర్వీసును ఎప్పుడైనా సరే ఆన్లైన్లో చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. అలాగే మీ బయోమెట్రిక్ లేదా వ్యక్తిగత వివరాలు, ఇంక్రిమెంట్ వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరి చేసుకునే హక్కు మీకు ఉంటుంది. అలాగే తప్పులు సరిదిద్దే హక్కు. సర్వీస్ రిజిస్టర్లో మీ పేరు, పుట్టిన తేదీ లేదా సర్వీస్ వివరాలు తప్పుగా నమోదైతే దాన్ని సవాల్ చేసే హక్కు మీకు ఉంటుంది. మీరు సరైన ధృవపత్రాలతో, ఉదాహరణకు 10వ తరగతి సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ లిఖితపూర్వకంగా విన్నవించుకుంటే డీడీఓ ఆ తప్పును సరిచేయాల్సి ఉంటుంది. సర్వీస్ రిజిస్టర్లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం, మీరు మీ ఎస్ఆర్ని తనిఖీ చేసేటప్పుడు కింద చెప్తున్నటువంటివి అన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలి. పుట్టిన తేదీ ఒకటి, దీని ఆధారంగానే రిటైర్మెంట్ అనేది ఉంటుంది. అలాగే సర్వీస్ వెరిఫికేషన్, ప్రతి ఏడాది మీ సర్వీస్ను వెరిఫై చేస్తూ డీడీఓ సంతకం చేశారా లేదనేది చూసుకోవాలి. ఇది పెన్షన్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషను, మీకు వచ్చిన వార్షిక ఇంక్రిమెంట్లు అలాగే పే ఫిక్సేషన్స్ కూడా సరిగ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంప్లాయ్ మీదే ఉంటుంది. సెలవుల ఖాతా, మీ అన్నుడ్ లీవ్ కానీ హాఫ్ పే లీవ్ కానీ ఇవన్నీ సరిగ్గా ఎంట్రీస్ వేశారా లేదా అనేది కూడా మీకు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత మీ శాలరీలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల వివరాలు మరియు నామినేషన్లు, గ్రాట్యుటీ, పిఎఫ్ కోసం అప్డేట్ అనేది చేశారా చేయలేదా అనేది కూడా చూసుకోవాలి. మీకు వీలైతే జీఓఎంఎస్ నెంబర్ 102 ప్రకారం వెంటనే ఈ డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ని తయారు చేయించుకొని మీ డీడీఓ చేత సంతకం పెట్టించుకుంటే మీకు ఇది బెనిఫిట్ అనేటువంటిది అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎస్ఆర్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎంప్లాయీకి సంబంధించి. అందువలన ఈ ఎస్ఆర్ అనేది మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి మరిన్ని సర్వీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.